అందరూ బాగున్నారండి? ఈరోజు సండే స్పెషల్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? మన చేప పులుసండి. గోదావరి నీళ్ళని చూసి బిత్తరపోకుండా గోదావరికి ఎదురెదుకుంటూ మరొచ్చి ఒళ్ళో పడిపోయిందంటండి. ఎతకబోయే కంప అదే వచ్చి కాలుకి గుచ్చుకున్నట్టు దానంతట అదే వచ్చి పడ్డాక మనం దాన్ని వదులుకుంటామా? 2 కోసుకోరండేద్దాం. దీనికోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, ఒక్కప్పుడు కరివేపాకు, ఒక్కప్పుడు కొత్తిమీర అయితే కావాలండి. అలాగే పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా అండి. దీని పాత్ర చాలా ఉంటుంది పులుసులోని. పొడవుగా సీరికల్లా సీరుకోండి. దీన్ని పులుసులో వేసి వండాక పులుసులో మరిగిన తర్వాత టమాటా ముక్క వేసుకొని తింటే అదిరిపోద్దండి మరి. దీనికోసం బాండీ పెట్టుకొని అలాగే ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కనిద్దామండి. హీట్ ఎక్కాక అప్పుడు వేసుకోవాలండి ఆనియన్స్. ముందుగా వేసేస్తే కొంచెం హీట్ ఎక్కడానికి టైం ఎక్కువ తీసేసుకుంటుంది. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన నిగనిగలాడుతున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండీ! అవి ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకుని కోసంతా అవి మగ్గే వరకును బాగా ఏపాలండి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా మగ్గిపోవాలండి. ఎప్పుడు ఉల్లిపాయ పేస్ట్ లాగే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ముక్కలతో కూడా ట్రై చేయండి. అదిరిపోద్ది కూర. ముక్కలు కోసినా కూడా రుచి ఎక్కడికి పోదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా. ఉల్లిపాయ ముక్కలు బాగానే ఆ తెలుపు రంగు పోయి మనకి లేత గులాబీ రంగు వర్ణం వచ్చే వరకు కూడా వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్క ఎప్పుడు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కూర వండేయకూడదండి. అదే మగ్గుతుందిలే అని. బాగా మగ్గితేనే కూరకు రుచి వస్తుంది. చూసారు కదా లేత గులాబీ రంగులోకి వచ్చాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి కూడా ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి కూడా టమాటా ముక్కలు కూడా మొత్తం నీరు పోయి డ్రై అయిపోవాలండి. బాగా మగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చూసుకుంటూ వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది కోసం అంతా వేద్దామండి ఇందులో. కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ అటు ఇటు తిప్పేసుకుందామండి. అటు ఇటు తిప్పి ఇవి కూడా ఆయిల్లో మగ్గనిచ్చేద్దామండి. ఆయిల్లో ఆకుకూర కదండి, పచ్చివాసన రాకుండా మగ్గిపోవాలి ముందే. మగ్గిపోయిన తర్వాత కోసంతా చింతపండు పక్కన నానబెట్టి పక్కన ఉంచుకుందామండి. ఓ నిమ్మకాయ సైజు నానబెట్టుకుంటే సరిపోద్దండి. ముందుగా నీళ్ళు వేసుకొని నానబెట్టేసి పక్కన ఉంచుకుందాం. పుల్ సైజులో వేసేటప్పటికి మనకు నానాలి కదా. కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. దంచి పెట్టుకున్నప్పటికప్పుడు దంచి పెట్టుకున్న పేస్ట్ వేయండి. ముందుగా దాసింది గట్ట కొట్టు మీద కొన్నదే గట్ట వేయకండి. వాటి టేస్ట్ వేరు. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకుని ఇందులో వేసుకోవాలండి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన రాకుండా ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలండి. చూసారు కదా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోనిచ్చి మొత్తం అంతా ఒకసారి కలగలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్స్ అన్నీ కలిసిపోయేలాగా ఫ్రై అవనిచ్చి చూసారు కదా మనకు అందులో ఏ ఇంగ్రీడియంటో కూడా తెలియకుండా మొత్తం అన్నీ కలగలిసిపోయి ఫ్రై అయిపోయినాయి. అలా ఫ్రై అవనిచ్చి బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా కొంచెం ఇందులో వేసి మగ్గనించేద్దాం. బెండకాయ ముక్క మగ్గితే బాగుంటుందండి. బాగా మగ్గనిచ్చి పులుసులో మరిగాక బెండకాయ ముక్క వేసుకుందంటే ఇంక చేప ముక్క అవసరం లేదనుకోండి మనకి. అంత రుచిగా ఉంటుంది. బెండకాయలు కూడా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా అసలైన రారాజు పులస చేప, ఆ ముక్కలు వేయాలండి. ఇప్పుడు వేసి ఒకసారి అటు ఇటు కలపాలి. కింద మనకి ఉల్లిపాయల మిశ్రమం ఉండిపోయింది కదా, అది చేప ముక్కలను పట్టేలాగా కలుపుకోవాలండి. పులస చేప కదండి, ఎక్కువ కలగలిపేయకూడదు, ముక్క ఇడిపోతుంది. మనం కొంచెం గిన్నె పట్టుకొని తిప్పుకోవాలి. అవి మగ్గిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా కారం మనం నార్మల్గా వేసుకుని అట్ల మీద 1 స్పూన్ ఎక్స్ట్రా పడుతుంది నాన్ వెజ్కి, అందరికీ తెలిసినట్టే. అలాగా కొంచెం కారం వేసి ఆ ముక్కలను పట్టనిచ్చి ఒకసారి అటు ఇటు కదుపుకుందామండి. ఇందులోనే కొంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడే. ఆ సాల్ట్ ఆనియన్స్లో వేసేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. మనం ఆనియన్స్లోనే వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్లో వేసుకోవడం మర్చిపోయానండి, అందుకనే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను సాల్ట్. సాల్ట్ వేసిన తర్వాత కొంత పసుపు రవ్వ కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకుని జాయిగా ముక్క అటు ఇటు కదిలేలాగా తిప్పుకోండి. బాగా కలగలిపేసి మనం వెజిటేబుల్స్ వండినట్టు తిప్పేయకండి. పులస చేప అసలే చాలా డెలికేట్గా ఉంటుంది అంటారు. విడిపోతాయి ముక్కలు మళ్ళీని. తర్వాత తినాలన్నా తినలేము. అసలే చాలా రేట్ ఎట్టి తెచ్చుకున్నాం. జాగ్రత్తగా వండుకోవాలి మరి. జాయిగా ఆ ఉప్పు, కారం, పసుపు, ఆ ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా చేప ముక్కలను పట్టేలాగా పెట్టి కొంచెం మగ్గనిద్దామండి. చూసారు కదా, మగ్గిన తర్వాత మూత తీసి
ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా మనం చింతపండు పులుసు, దాన్ని తీసుకొచ్చి పిప్పి లేకుండా పులుసును బాగా పిండి ఇందులో వేసుకోవాలండి. పులుసు సరిపోతే సరిపోతుంది, పులుపు ఎక్కువైతే కొంచెం నార్మల్ వాటర్ వేసుకోండి. నేను పులుసు చిక్కగా తీసుకున్నాను, అందుకని కొన్ని నార్మల్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. కొంతమంది పులుసు పలసగా తీసుకుంటారు, అలాంటి నార్మల్ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, అలా ముక్క మునిగే వరకు పులుసు వేసుకుని మనం దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ పులుసు అంతా మరిగి ఈ పులప, ఆ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ఆ ముక్కకు బట్టి టేస్ట్ వచ్చేలాగా మరగనివ్వాలండి బాగా. మూత పెట్టేసి ఇప్పుడు మరగనిచ్చేద్దామండి. అలాగా మరిగిన తర్వాత పులుసు చూసారు కదా మనకి మరుగు పెట్టేసింది. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. మరి మనకి అలా వదిలేస్తే అడుగు పడుతుందో ఏంటో తెలియదు కదా, గరిటె మాత్రం పెట్టకండి, ఇంక వాటర్ పోసేసా. కానీ చూసారు కదా బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తగా పట్టుకున్న ఆవకాయ పచ్చడి నూనె అనేది కొంత యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ కింద లాస్ట్ అండ్ ఫైనల్ టచ్లో కొత్తిమీర పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటామేనండి. ముక్క నోట్లో పెట్టుకుంటే మరి మామూలుగా ఉండదండి మన పులస చేప అంటేనే. టేస్ట్ చేసి చెప్పండి ఎలాగుందో. అసలు సంవత్సరానికి ఒకసారి వచ్చే చేప. వీడియో చూసినందుకు